భయం వేసినప్పుడు ఏం చేస్తాం మనం? పారిపోతాం. మనకు భయం వేసినప్పుడు పారిపోవడం కాదు, మన మనస్సు ఆయన వద్ద నిలుపుకోవడం నేర్చుకోవాలి. ఆమెన్ హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషాపాతు ఆయనకి భయం కలిగినప్పుడు ఆయన పారిపోలా, శత్రువులకు అప్పగించుకోలా. ఈ లోకము ఇలా చేరా, ఇలా దుర్మార్గం చేసి డబ్బు సంపాదించాలని చెప్పింది. అప్పుల్లో ఉన్నావు కదా అని, కానీ నువ్వు దానికి లొంగకూడదు. యెహోషాపాతు లొంగలా. ముగ్గురు ఆయన మీదకి దాడెత్తి వచ్చినప్పుడు ఆయనకి భయం కలిగినప్పుడు పారిపోవడం మనం చూడట్లా. ఏది అలాగా? ఆయన దేవుడి మీద మనసు నిలిపాడంట. నిలిపి ప్రార్థన చేశాడు. అక్కడున్న ప్రజలందరికీ విజ్ఞాపన చేశాడు, అందరూ ప్రార్థించమని. ఎప్పుడైతే వారు ప్రార్థించారో వారి శత్రువులు ఏమైపోయారు తెలుసా? వాళ్ళు కొట్టుకు చచ్చిపోతారంట. ఆమేన్ హల్లెలూయా. యుద్ధం వాళ్ళు చేయవసరం లేదు, ఇప్పుడు వాళ్ళు కొట్టుకు చచ్చిపోతున్నారు. ఈరోజు మన మీద చాలా మంది ఈ క్రైస్తవులు అలాగా, ఈ క్రైస్తవులు ఇలాగా అలా అని చెప్పి మనం భయపడిపోయి వాళ్ళకి పారిపోవసరం లేదు. ఆడ అలా అన్నాడు అని చెప్పి మనం కూడా ఎరగబడిపోవసరం లేదు. వాళ్ళు కొట్టుకు చచ్చిపోతారు. ఈరోజు చాలా మంది చచ్చిపోతున్నారు అట్టకి. వాళ్ళ సంస్థల్లో ఆడే కొట్టుకుంటారు. ఇప్పుడు మనం ఎప్పుడైతే మనసు నిలుపుకుని మనకు కలిగిన కష్టాన్ని బట్టి దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళే కొట్టుకోవాలి. యుద్ధం ఎవరిది? ఇప్పుడు యెహోవాదే. ఆమేన్ హల్లెలూయా. నీ